మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఇక్కడ ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళ భద్రపరిచి 264 రోజుల పాటు కంచెవేసి కాపాడి ఆయన సన్నిధిని తోడుగా ఉంచిన దేవునికి ఒక క్షణం అందరి చేతులైతే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించే మాట, సరిచేసే మాట, హెచ్చరించే మాట, దిద్దే మాట, ప్రతిదినము మన ప్రాణ ఆత్మ దేహాలను ఉజ్జీవింపజేసే మాట. ఎన్నోసార్లు ఈ మాట ద్వారా మనం కొన్నిసార్లు బలపరచబడుతుంటాం, కొన్నిసార్లు ధైర్యపరచబడుతుంటాం, కొన్నిసార్లు మాట మనకి కనబడిన వెంటనే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. లోకంలో మనకి కనబడిన పుస్తకాల్లో చదివిన వాటిలో వచ్చే ఆనందం కంటే దేవుని జీవ గ్రంథం, ఆయన పరిశుద్ధ గ్రంథం, ఆయన మన కోసం రాసిన ఆ మాటని ఎన్నిసార్లు చదివినా, ఎన్ని వేల సంవత్సరాలు చదివిన మాట ఎక్కడ జీవం తగ్గినట్లుగా మనకు కనపడదు. ఈ మాటలో ఉన్న జీవం ద్వారానే మన ఆత్మ ఉజ్జీవించబడుతుంది. ఈ మాటలో ఉన్న జీవం ద్వారానే మన ప్రాణం తెప్పరిల్లుతుంది. ఆయన మాటలో ఉన్న జీవం ద్వారానే ఎండిన ఎముకలు సైతం సజీవులుగా నిలబడి చెప్పన సఖ్యము కానీ సైన్యంగా మార్చబడ్డారు. ఈ రోజున ఆయన మాట మనల్ని ప్రతిరోజు బ్రతికించి ఆయన కొరకు సాక్షులుగా నిలబెట్టే ఆ మాటని దేవుడు మన కొరకు విడుదల చేయునుగాక. ఇది నేను ఒకే ఒక మాటని క్లుప్తంగా కొద్ది నిమిషాల్లో నేను ఒక 15-20 నిమిషాల్లో మాటలు ముగిస్తాను. ఒక మాట చదువుకుందాం, చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ 10వ వచనంలో ఎన్నో మాటలు రాయబడ్డాయి. ఎన్నో వచనాలు మనం వింటున్నాం. ఎన్నోసార్లు ఈ వాగ్దానాలు కానీ ఈ వాక్యాన్ని కానీ విన్నవారమే. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్తున్న వారం, భక్తి చేస్తున్న వారం, సన్నిధిలోకి ప్రతి వారం మానక కనబడే వారం, ఇంకా అవకాశం ఉన్నప్పుడు ప్రతి దినం కూడా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే వారమే. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్న వారమే. ప్రతిరోజు లేచిన వెంటనే బైబిల్ తెరిచి చూసేవాళ్ళు లేకపోలేదు. లేచిన వెంటనే ఆ బైబిల్ని చదివేవాళ్ళు లేకపోలేదు. అసలు బైబిల్ చదవకోకుండా ఏ పని చేయకోకుండా ఉండేవాళ్ళు లేకపోలేదు. అయితే ఈ బైబిల్ని ఎందుకు చదువుతున్నారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ధ్యానిస్తున్నారు అంటే, ఏదో మనకి ఉంది కదండి చదవాలి కదా దానికోసమని కాదు. మనం ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదువుతూ ఉండగా మన ఆత్మ పరిశుద్ధపరచబడతా ఉంటుంది. మనసులో ప్రతిరోజు రకరకాల ఆలోచనలు వచ్చే తలంపులు ఉన్నాయి. ఎన్నో ఆలోచనల ద్వారా మనసు పరిశుద్ధతను కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకే లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన మనసు ద్వారా మన మనసు అపవిత్రపరచబడుతుంది. కనుక ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలిగితే, ఒక మనిషి ప్రతిరోజు స్నానం చేయడం ఎంత ప్రాముఖ్యమో, ఒక మనిషి ప్రతిరోజు మంచి బట్టలు వేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, అలాగే ఆత్మీయ జీవితం మన ఆత్మకి కూడా ప్రతిరోజు శుద్ధీకరణ అంత అవసరం. ఒక మనిషి ఒక్క పూట స్నానం చేయకపోతేనే ఆ మనిషిని చూసి అంటాం వెళ్ళి స్నానం చేసిరా అని అంటారు. ఒక మనిషి మంచి బట్టలు వేసుకోకుండా కొంచెం మురికి బట్టలలాగా వేసుకుని ఉంటే ఆ బట్టలు చూడు ఎలా ఉన్నాయో అని అంటుంటారు. పైకి కనబడేటువంటి శరీరం మీద వేసుకునే వస్త్రాలకే, శరీరం మీద ఉన్నటువంటి మురికికే అంతగా చెప్పి శుభ్రం చేసుకోమని చెప్తున్నారే, మరి మన ఆత్మ ప్రతిరోజు శుద్ధీకరించబడాలి. మరి మన ఆత్మీయ జీవితంలో మనము వెలుగుతున్న వారిగా
ప్రకాశిస్తున్న వారిగా, జ్యోతుల వలె కనబడే వారిగా మనం మార్చబడాలంటే మన ఆత్మ దీపం ప్రతిరోజు వెలుగుతూ ఉండాలి. మన ఆత్మదీపం ప్రతిరోజు ప్రజ్వరిల్లాలి. మన ఆత్మదీపం ప్రతిరోజు దేదీప్యమానంగా వెలగాలి అంటే మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ 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 ధ్యానిస్తూ ఆయనతో ఐక్యమయ్యే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మార్చునుగాక. ఆ విధంగా మార్చబడాలంటే ఇక్కడ రాయబడిన మాట మరలా ప్రారంభోచన చదవండి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వస్తారు. అందరూ ఆమేన్ చెప్పండి. యెహోవా విమోచించిన వారు ఎవరు? యెహోవా విమోచన విడుదల కలుగు చేసిన వారు ఎవరు? పాప బంధకాలలో నుంచి, శాపపు కట్లలో నుంచి, లోక వ్యసనాలలో నుంచి, కూరుకుపోయిన ఆలోచనల నుంచి, మంచిని చూడలేక చెడునే తలంచుకుంటూ, మంచిని వైపు వెళ్ళలేక చెడు మార్గంలోనే జీవిస్తూ, మన జీవితాల్లో ఎంతకాలం కట్లలో ఉన్నా, బంధకాలలో ఉన్నా, బందీలుగా ఉన్నా ఆ బ్రతుకుని దేవుడు విమోచించాడు. ఒకప్పుడు ఎవరికి వారం దేవుని ఎరగని వారమే, దేవుడంటే తెలియని వారమే, అన్నిట్లో కూడా పూజలు పునస్కారాలు చేసి మన భక్తిని కనపరుచుకున్న వారమే. కానీ ఆత్మీయంగా మనం ఎదుగుతున్న మనం ఈ రోజున ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యెహోవా మనల్ని విమోచించాడు. యేసయ్య మనల్ని విడుదల కలుగు చేశాడు. ఎక్కడి నుంచి? పాపం అనే కట్లలో నుంచి, శాపం అనే బంధకాలలో నుంచి, లోక ముసలమ్మ ముచ్చట్లు అనే ఆచారాలలో నుంచి, లోకంలో ఉన్నటువంటి మనస్సు, లోకంలో ఉన్నటువంటి ఆలోచనల నుంచి మనకి విడుదల కలుగు చేసి మనల్ని ఆయన సన్నిధిలో ఈ విధంగా స్తుతించే వారిగా, ఘనపరిచే వారిగా, ఆయన పాదాలు పట్టుకునే వారిగా మనల్ని దేనికి చేశాడో తెలుసా? చేసిన మనం ఏం చేయాలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా విమోచించిన వారు. ఒకసారి మరలా చూడండి అన్నమాట. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వస్తారు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా? పాతకాలం పాట ఒకటి మీకు అందరికీ తెలిసిన పాట, ఈ సియోను అనే సంబంధించిన పాట. సియోను పాటలు సంతోషముగా పాడుచు నేను సియోనుకు వెళ్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. భక్తులు ఎంత చక్కగా చెప్పారండి అసలు ఆ పాటలో ఉన్న అర్థాలు. ఆ బైబిల్ గ్రంథంలో ఏ వాక్యం అయితే ఉందో, బైబిల్ గ్రంథంలో ఏ వాక్యం అయితే మనం ధ్యానిస్తున్నామో, బైబిల్ గ్రంథంలో ఏ వాక్యం అయితే మనం చదువుతున్నామో వాటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి, వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి, వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఉంచేటట్లుగా ఎలా మార్చబడిందంటే యెహోవా చేత విమోచించబడిన మనం, దేవుని రక్తము చేత కడగబడిన మనం, పాప క్షమాపణ పొందిన మనం, నమ్మి బాప్తిసం పొందుకొని దేవుళ్ళు ఎదుగుతున్న మనం ప్రతిరోజునట మనం ఏం చేయాలి? విమోచించబడిన మనం, విడుదల పొందిన మనం ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఏంటంట? పాటలు పాడుచు సియోనులో మనం కనబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏమండి సియోనులో కనబడడం అంటే ఏంటండి? ఎక్కడ కనబడాలి సియోనులో అని మనం అనుకుంటుంటాం. సియోను అంటే దేవుని సన్నిధి, సియోను అంటే దేవుడి నివాసం ఉండే స్థలం, సియోను అంటే దేవుడు మనతో మాట్లాడే స్థలం, సియోను అంటే దేవుడు మనల్ని దర్శించే స్థలం, సియోను అంటే దేవుడు మనతో కలల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రార్థనలో స్వరము ద్వారా మనతో మాట్లాడే ఆ స్థలము సియోను. సియోను అంటే మనకు తెలిసినంత వరకు సియోను మందిరం అని పేరు పెట్టుకున్న మందిరం అని అనుకుంటాం, లేదా దేవుని సన్నిధి మందిరానికి వెళితే సియోను అని అనుకుంటాం. అందరూ వినండి, ఈ రోజున సియోనులో మనం పాటలు పాడాలంటే ఎప్పుడో ఆదివారం పూట మందిరానికి వెళ్ళినప్పుడు పాడతామండి పాటలు కాదు. మన ఇల్లు దేవుని కొరకు నివాసమైన సియోనుగా దేవుడు మార్చునుగాక. మన ఇంట్లో మన పిల్లలతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటామా? మన ఇంట్లో మనం ప్రార్థన చేసేప్పుడే మన ఇల్లు సియోనుగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. మనము స్తుతిస్తూ ఉన్నప్పుడే దేవుని మన కోసం మన ఇంటిని సియోనుగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధిలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరట కూడుకుంటే అక్కడ ఆయన ఉంటాడు వారి మధ్యలో. వారు కూడి ఉన్న ఆ స్థలమును దేవుడు సియోనుగా మార్చునుగాక. ప్రతిరోజు పిల్లలతో స్తుతియాగం చెల్లిస్తే,
ప్రతిరోజు పిల్లలతో యేసు రక్త ప్రోక్షణ మన ఇంట్లో చెప్తే, ప్రతిరోజు ఒక వాక్య భాగాన్ని, ఒక వచనం లేదా 2 వచనాలు లేక కుదిరితే ఒక అధ్యాయం పిల్లలతో ఇంట్లో చదివించి చూడండి. మీ ఇంట్లో ఏ చీకటికి తావు లేకుండా, అసమాధానానికి తావు లేకుండా, సమస్యలకి తావు లేకోకుండా కుటుంబంలో ప్రతిరోజు సియోనులో ఉన్న అనుభవాలు మీ కుటుంబాల్లో దేవుడు దయచేయునుగాక. విడుదల పొందితే సియోనుకు వెళ్తారు. విడుదలలో నుంచి బయటికి వస్తే సియోన్లో కనబడతారు. ఏం విడుదల పొందాలి? లోక ఆశల నుంచి విడుదల పొందాలి. లోక మనస్సు నుంచి విడుదల పొందాలి. మనలో కొన్నిసార్లు ఆలోచనలు చెలరేగుతుంటాయి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కూడా వస్తాయి. దేవునికి వ్యతిరేకమైన తలంపులు వస్తాయి. వీటి నుంచి మనం విడుదల పొందితే యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ వాళ్ళు సియోనులో కనబడతారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ రోజున మనం సియోనులో కనబడే మనం మౌనంగా ఉండకూడదంట. సియోనులో వారు మౌనంగా ఉండరు అని ఒక చోట రాసి ఉంటుంది. మనం ఎప్పుడు కూడా సియోనులో మౌనంగా ఉండేవారిగా కాదు, మన స్వరమెత్తి, మన గొంతెత్తి దేవుని గణపరిచేవారిగా మన హృదయాలు మార్చబడును గాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఏ పనిలోనైనా ఉండనివ్వండి, మన మనసు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. మన మనసులో ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే, మనసులో అవసరమైతే పాటలు పాడుకుంటూనే, మనసులో అవసరమైతే ఆరాధించుకుంటూనే సియోనుని మనము అనుభవించే వారిగా దేవుడు కార్యాలు జరిగించునుగాక. ఆ సియోనుని మనం అనుభవించాలంటే మొదట ఏం చేయాలంటే మనం విమోచించబడిన జనాంగంగా మార్చబడాలి. విడుదల పొందిన జనాంగంగా మార్చబడాలి. ఎన్నోసార్లు భక్తి చేస్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, పరిచర్య చేస్తూనే ఉంటాం, ఆరాధన చేస్తూనే ఉంటాం, ఆత్మచేత నింపబడుతూనే ఉంటాం. కానీ విడుదల పొందక కట్లలోనే బంధించబడిన కుటుంబాలు ఎన్ని చూడట్లా మనం. మనకు దేవుడిచ్చిన భారాన్ని బట్టి మనం విమోచించబడ్డాం. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం విడుదల పొందాం. అయితే మనం చేసిన పని ఏంటో తెలుసా? ఇంకా విడుదల పొందని వారు ఉన్నారు. అంటే లోకంలో దేవుని ఎరగని వారి గురించి కదా నేను అనేది. ప్రార్థనకు వచ్చేవారే, పాటలు పాడేవారే, ఆరాధన చేసేవారే, కానుకిచ్చేవారే, ఇదిగో నేను దేవుని భక్తులమని కనబడేవారే, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని తిరిగేవారే, వారి సైతం కూడా ఇంకా విడుదల పొందక అవే పాత ఆచారాలలో, లోకపు అనుభవాలలో, లోకపు మనసులో నిండిపోయి విడుదల పొందుకోకుండా ఉన్నంతకాలం సియోనులకు చేరలేం. ఆయన సంధిలో సియోనుకు చేరే మనము నిత్యము మన నోట స్తోత్ర గానముల చేత దేవుడి నింపునుగాక. ఆ సియోను పాటలు మనం ఎలా పాడాలని రాస్తుంది అక్కడ? సంతోషముగా. మనకెప్పుడు సంతోషం వస్తుంది? ఏదైనా ఒక 100 రూపాయలు సంపాదించినప్పుడు. మనకెప్పుడు సంతోషం వస్తుంది? ఏదైనా రాదు అనుకున్న ఆస్తి వచ్చినప్పుడు. మనకెప్పుడు సంతోషం వస్తుంది? ఏదైనా ఖరీదైనది వస్తువు కొనుక్కున్నప్పుడు. మనకెప్పుడు సంతోషం వస్తుంది? చక్కటి ఒక ఇష్టమైన ఆహారం ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది. ఈ సంతోషం లోక సంబంధమైన, బాహ్య సంబంధమైన సంతోషం. కానీ మన సంతోషం ఏంటో తెలుసా? ప్రతిరోజు సియోనులో పాటలు పాడే సంతోషాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. మన ఇంట్లో ఎప్పుడు మీరు పాడి చూడండి. మన ఇంట్లో ఎప్పుడు పిల్లలతో పాడించండి. మన ఇంట్లో ఎప్పుడు పిల్లలతో వాక్యాన్ని చదివించండి. మన ఇంట్లో ఎప్పుడు పిల్లలతో స్తుతులు చెప్పించండి. ఆ ఇల్లును దేవుడు సియోనుగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సియోనులో మనము నిత్యము కూడా మౌనముగా ఉండక ఆయనను నిత్యము స్తుతించి పాటలు పాడుతూ సంతోష గానాల చేత నింపబడే ధన్యత, భాగ్యము మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. దాని తర్వాత ఇంకొక మాట ఉంది. ఏ మాట ఉంది అక్కడ? అలా సియోనులోకి వెళ్ళిన వారికట వారి తలల మీద నిత్యము ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎప్పుడు ఆనందాన్ని ఇస్తాడు దేవుడు? పాటలు పాడుతూ విమోచించబడి సియోనులోకి మనకు వెళ్ళిన తర్వాత అంట ఏముంటుంది వారి తలల మీద? నిత్యము ఆనందమే. నిత్యము అంటే ఒక రోజు, 2 రోజులు, లేదా ఒక నెల, ఒక సంవత్సరం. నిత్యం అంటే మనము బ్రతికినంత కాలం. ఆమేన్ చెప్పండి. బ్రతికినంత కాలం మన తలల మీద ఏముండాలంట? నిత్యము ఆనందమేనండి. ఏమండి, మొన్నెప్పుడో వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉన్నారండి, ఇవాళ ఆనందం లేదు. వాళ్ళ కుటుంబం మొన్నెప్పుడో సంతోషంగా ఉన్నారండి, ఈరోజు సంతోషం లేదు అనే మాట కాదంట. విమోచించబడిన మనము, విమోచించబడిన జనాంగం మనంగా ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ సియోనులో చేరితే మన తలల మీద నిత్యము ఆనందమే. నిత్యము ఆనందమే. నిత్యము ఆనందమే. మనం ఎన్నో కుటుంబాలు చూస్తుంటాం కదా, ఎన్నో పరిస్థితులు చూస్తుంటాం కదా. ఏమండి, సంవత్సరం క్రితం బాగుందండి, సంవత్సరం క్రితం అన్ని సవ్యంగా ఉన్నాయండి, ఈ సంవత్సరం అసలు ఏం బాగోలేదండి అనేవాళ్ళు లేరా? ప్రతిరోజు ఆనందం తలల మీద ఉంచుతాడు. అంటే లోక సంబంధమైనటువంటి ఆనందాల గురించి మనం
ఆలోచించట్లేదు, అసలు వాటి గురించి మనం మాట్లాడట్లేదు. ఆత్మీయ జీవితంలో ఆత్మీయులుగా ఉన్న మనం ఏ ఆనందం కలిగి ఉంటున్నాం? ఆత్మీయులుగా ఉన్న మనం మన తలల మీద ఏ ఆనందం ఉంటుంది? కొంతమంది అంటుంటారు కదా, వాడి తలరాత అసలే బాగోలేదండి, వాడి తలరాతే బాగోలేదు అంటే మన దేవుడు మన తలరాతను మార్చగలిగిన వాడు. ఆమెను చెప్పండి. ఒకవేళ మనకు తలరాత ఏ విధంగా ఉన్నా, ఒక స్త్రీ అందరూ రాళ్లతో కొట్టేటువంటి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి తలరాతను దేవుడు మార్చలేదా? ఎంతమంది వ్యక్తుల జీవితాల్లో ఇక వీళ్ళ పతనం అయిపోయింది అనుకున్న వాళ్ళ తలరాతలు మార్చలేదా? పాడని ముట్టితే జీవంగా మార్చబడే తలరాత మారలేదా? ఎన్ని కార్యాలు మన దేవుడు చేస్తూ వచ్చాడు. అయితే మనము సియోనులోకి వచ్చిన మనం నిత్యము కూడా మౌనంగా ఉండక పాటలు పాడుతూ ఆయన్ని స్తుతిస్తూ మనం గనక ఉంటే మన తలల మీద నిత్యము ఏముంటుందండి? ఆనందము చేత మనల్ని దేవుడు నింపును గాక. ఆనందం ఉంటేనే కదా మన నోట్లోంచి పాట వచ్చేది, ఆనందం ఉంటేనే కదా మంచి మాటలు మన నోట్లోంచి వచ్చేది. ఆనందం, నిత్యానందం. మరొక మాట చెప్పనా, కొన్నిసార్లు మనకి లోక సంబంధమైన ఆనందాలు కనపడవండి. లోక సంబంధంగా అన్ని కష్టాలే ఉంటాయి. అసలు సీఎంలోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. లోక సంబంధంగా అన్ని కష్టాలే. తెల్లవారు లేస్తే ఏ పక్క నుంచి ఏ రకమైన శ్రమ వస్తుందో తెలియదు, అన్ని కష్టాలు. తెల్లవారు లేస్తే ఆర్థిక ఇబ్బందులు, తెల్లవారు లేస్తే శరీర బలహీనతలు. ఎన్ని ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా, శరీరం సహకరించకపోయినా సియోనులో విమోచించబడిన వారు ఎప్పుడు మౌనంగా ఉండక ఎన్ని శ్రమలున్నా సరే ఆయన సందులో పాటలు పాడుతూనే ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావు, కష్టాలు రావు, కన్నీళ్లు రావు అని చెప్పట్లా. దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించే వారికే, ఆయన సందులో గడిపే వారికే శ్రమలను దేవుడు అనుమతిస్తున్నాడు. అయితే ఈ శ్రమలో కూడా ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఎలాంటి శ్రమైనా రానివ్వండి, మనం ఒక్కటే అనాలి, శ్రమ నువ్వు ఒకవేళ నన్ను కృంగదీద్దామని వస్తున్నావేమో, నువ్వు ఒకవేళ నన్ను ఏదో భక్తులు పడేద్దామని వస్తున్నావేమో, శ్రమ ఒక్క మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో, నీవు కనుక నన్ను ఒకవేళ భక్తులోంచి పడేద్దామనో, నన్ను ఏదో శ్రమ పెడదామనో, నా శరీరాన్ని ఏదో బలహీనత పడదామని వస్తున్నావేమో, ఈ బలహీనతను బట్టి నేనేం కృంగిపోను, ఇంకా నా దేవుడిని నేను స్తుతిస్తూనే ఉంటాను. ఆమేన్ చెప్పండి. శ్రమలో సైతం మనం దేవునిని కొనియాడేవారిగా, పాటలు పాడేవారిగా, సియోనులో కనబడేవారిగా, భక్తిలో మరింతగా ఎదిగేవారిగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు స్థిరపరచును గాక. అలాంటి వారి తలల మీద ఏముంటుందండి? నిత్యము ఆనందం. దేవుడు ఏదో మేలు చేసినప్పుడు ఆనందించి, దేవుడు ఒక కార్యాన్ని చేయనప్పుడు దేవుని దూషించేటట్లుగా మన జీవితాలుంటే అది నిత్య ఆనందం ఎలా అవుతుంది? ఒక్క మాట నేను చెప్తాను, దేవుడు మనకు మేలు చేసినా మేలు చేయకపోయినా మన దేవుడు గొప్పవాడు. ఆమేన్ చెప్పండి. ఏమండి ఎలా చెప్తారండి? మేలు చేస్తే గొప్పవాడు కదా, మేలు చేయకపోయినా గొప్పవాడు ఏంటండి? అది ఆయన చిత్తం. ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తంలో మనం నడిపించబడుతున్నప్పుడు, ఒక మేలు కలిగినా మేలు కలగకపోయినా దేవునిలో మరింతగా సంతోషించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటేనండి, ఆయన చిత్త ప్రకారం మనం నడిపించబడితే విడుదల పొందుతాం, పాటలు పాడుతూ సంతోషంతో సియోనులో కనబడతాం. అప్పుడు మన తలల మీద నిత్య ఆనందాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. కుమ్మరించిన తర్వాత ఏం జరుగుతుందో మరొక మాట చదవండి అక్కడ. అప్పుడు కుమ్మరించిన తర్వాత మొదట ఏమొచ్చింది? సంతోషంతో పాటలు పాడాం. తర్వాత నిత్యానందం తలల మీదకి వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఆనందము, సంతోషము. ఇవి రెండు ఒకటే పదాలుగా ఉన్నా, రెండింటికి నిర్వచనం ఒకటే అయినా మనకి రెట్టింపు ఆనందాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ శ్రమలు మనం దాటగలిగితే, సమస్యను మనం దాటగలిగితే, నిత్యానందం మన తల మీదకి వచ్చిన తరువాత సంతోషం ఒకంతు కాదు, రెండింతల సంతోషాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ రెండింతల సంతోషం ఒకసారి చదవండి మరలా. వారు అంటే ఎవరు? మనమే. దేవుని బిడ్డలుగా వాక్యానుసారంగా జీవితం చేస్తున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, పరిచర్య చేస్తున్న మనం, అనేకుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో ఈ కార్యాలు జరిగిన తర్వాత వారు సంతోషము, ఆనందము కలిగిన వారై వస్తారు. ఎక్కడికి? సియోనుకి. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రతివాని దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవాలంటే మనం ఎక్కడికి రావాలి? సియోనుకు మనం వచ్చేటప్పుడు ఎలా రావాలి? సంతోషముతో పాటలు పాడుతూ.
ఏమండి వాళ్ళు ఏదో ప్రార్థన ఉందంటండి, ఏమోలేండి వెళ్తే వెళ్దాం లేతలేదు అని ఉసూరుమంట కాదు, దేవుని సందులో హుషారుగా ఆయనను స్తుతించేవారిగా, సియోనుకు వచ్చేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఆ విధంగా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆ విధంగా దేవుడు మనల్ని ధైర్యపరచునుగాక. ఆ విధంగా దేవుడు మనల్ని ఉజ్జీవింపచేయునుగాక. ప్రతిరోజు కూడా ప్రార్థనలో, ప్రార్థన అంటే నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ప్రార్థన, వాక్యము ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. కానీ ఆత్మీయ జీవితంలో వాటిని నిర్లక్ష్యం చేసేది కూడా ఈ రెండే. ప్రాముఖ్యమైనవి రెండు మన ఆత్మీయ జీవితానికి, కానీ ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం చేసేవి కూడా ఈ రెండే. ఏ పనికైనా చెప్పండి, ఎవరైనా వస్తారు. ఎంత దూరమైనా కష్టపడే పనికి చెప్పండి, లేదా ఫంక్షన్కి చెప్పండి, లేదా ఏదైనా గొడవాడుతున్నారని చెప్పండి, పరుగున వస్తారు. అదే కాసేపు మనం కూర్చొని ప్రార్థన చేద్దామంటే ఒక్కళ్ళు రారండి. అదే కాసేపు ఒక గంట సేపు కూర్చొని మాట్లాడండి. మీరు గంట కాదు, 6ంటికి మొదలుపెట్టి 12ంటి దాకానే మాట్లాడతారు. ఆ 6 గంటలు మాట్లాడడానికి ఇష్టపడతారు. ఒక అరగంట ప్రార్థన చేద్దామంటే కలిసి ప్రార్థన చేయలేరు. ప్రార్థన నిర్లక్ష్యం. లేదా అంతసేపు మాట్లాడతామా, ఒక 5 నిమిషాలు వాక్యం చదువుదాం అన్నాం అనుకోండి, ఇప్పుడే నాకు పని ఉంది, అర్జెంట్గా పని ఉంది, వెళ్ళొస్తా అని వెళ్తారు. ప్రతిరోజు కూడా నిర్లక్ష్యం ఏటి విషయంలో జరుగుతుంది మన ఆత్మీయ జీవితంలో బలపరచబడుకోకుండా అంటే ప్రార్థనలో, వాక్యంలో నిర్లక్ష్యం, భక్తిలో నిర్లక్ష్యం. భక్తి అంటే దేవుని దగ్గరికి వెళ్ళానండి, ఆయన నాకు మేలు చేయాలి, దేవుని దగ్గరికి వెళ్ళానండి, ఆయన నాకు కార్యం చేయాలి, ఇదే భక్తి అనుకుంటున్నాం. కానీ మన భక్తిలో మనం ప్రతిరోజు కూడా విమోచించబడిన జనాంగంగా ఉన్నామా, విడుదల పొందిన జనాంగంగా ఉన్నామా, రక్షణ పొందిన జనాంగంగా ఉన్నామా, ఆ రక్షణ కాపాడుకుంటున్న జనాంగంగా ఉన్నామా? ఆ రక్షణను కూడా మనం కాపాడుకోవాలి. పొందుకున్న రక్షణను అది కాపాడుకుంటే ఎప్పుడు సంతోషం కలిగిన వారమై సియోనుకి వచ్చి ఆయన సందులో ఆయన్ని ఘనపరుస్తాం. అలా ఘనపరిచిన వారి తలల మీద ఆయన ఊరికి వట్టి చేతులతో పంపించాడండి. దేవుని సందుకు వచ్చిన ఏ ఒక్కరిని ఆయన వట్టి చేతులతో పంపించాడు. వారి తలల మీద నిత్య ఆనందం ఉండేట్లుగా చేస్తాడు. అందుకే కీర్తనలు 16:11 ఒక మాట ఉంటుంది కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములే. ఒకరోజు కాదండి, నిత్యము సుఖములే. అంత సుఖ సంతోషాలు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధిని విడిచి మనం ఎక్కడికి వెళ్తామండి? ఆయన సన్నిధిని విడిచి మనం ఏం సంపాదించగలుగుతామండి? ఆయన సన్నిధిని విడిచి మనం ఏం దాచుకోగలుగుతామండి? ఆయన సన్నిధిని విడిచి మనం ఏమి కూడగట్టుకోగలుగుతాం? ఎంత కూడగట్టుకున్నా సన్నిధి లేకోకుండా తీసుకుని వెళ్ళి బురదలో పోసిన పన్నీర్లాగా మార్చబడిపోతుంది. కష్టపడతాం ఒక 1000 రూపాయలు, వెంటనే తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పోయాల్సి వస్తుంది. కష్టపడతాం 1000 రూపాయలు, ఏదో ఒక నష్టంగా పోతానే ఉంటాయి. కానీ ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే 100 రూపాయలు సంపాదించిన 100లో 100 ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమె చెప్పండి. 1000 రూపాయలు సంపాదించినప్పుడు ఉండదండి అంత ఆనందం. 1000 రూపాయలు వస్తున్నాయి అంటేనే భయం వేస్తుంది, 1000 ఎటు వెళ్ళిపోతాయోనని. కానీ 100 రూపాయలు సంపాదించినప్పుడు మనకు ఒక ధైర్యం ఉంటుంది, నా దేవుడు ఈ 100ని 100 ఆశీర్వదిస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆ విధమైన ఆశీర్వాదం దేవుడు మనకి దయచేయునుగాక. ఈ కార్యాలన్నీ జరిగిన తర్వాత అంట ఏముంది చివరిలో, మీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోబోతున్నాయి. గట్టిగా ఆమె చెప్పండి. ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనలో ఎవరిలో ఏ దుఃఖం ఉన్నా, ఎవరిలో ఏ బలహీనత ఉన్నా, ఎవరిలో ఏ బాధ ఉన్నా, ఎవరిలో ఏ సమస్య ఉన్నా అది ఇక్కడ కూడిన ఒకరికొకరు తెలియదు. కానీ మన దేవుడు ప్రతివాని దుఃఖమును నిట్టూర్పును ఈ రోజు నుంచి ఎగిరిపోయేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఇదే వచనం, ఇదే మాటలు అదే యెషయా గ్రంథంలో 51వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. 51:11. యెహోవా చేత విమోచించబడిన వారు సంగీత నాదముతో, అక్కడేముంది, సంతోషముతో పాటలు పాడుచు సియోనుకు వస్తారు. ఇక్కడేం రాశాడు తెలుసా? సంతోషం పాటలతో పాటు వాయిద్యాలు కూడా రాశాడు. సంగీత నాదం అంటే మనం ఆరాధించేటప్పుడు ఆయన ఎంతగా ఆయన మహిమపరచబడాలంటే మనం ఆ విధంగా దేవుని కొనియాడాలని ఒక్కొక్క మాట ఒక్కొక్క విధంగా రాస్తూ వచ్చాడు. ఇక్కడ సియోనుకు వచ్చేవారు సంతోషంతో పాటలు పాడడం ఒక ఎత్తు అయితే, అక్కడ సియోనుకు వచ్చేవారు వాయిద్యాలు కూడా వాయించేవారు. సంగీత నాదముతో పాట కూడా ఉంది కదా, సంగీత నాదముతో, స్తోత్ర సంకీర్తనతో. చెప్పండి. స్తోత్ర సంకీర్తనతో, వద్దులేండి,
ప్రతిరోజు కూడా మనము సంగీత నాదముతో మనం పాడే పాటలో ఆత్మ సంబంధమైనటువంటి నాదం వినబడాలి. ఆమె చెప్పండి. అమ్మ చక్కగా పాడారు. ఆత్మ సంబంధమైన నాదం వినబడాలి. ప్రతిరోజు కూడా మనం పాడే పాటలో దేవుని మహింపరచాలి. అలాగే ఒకవేళ దేవుని ఎరగని వారు ఉన్నారా, మనము పాడుతున్న పాట వారి చెవిలో పడగానే వారు అనుకోవాలి దేవుని ఎంత చక్కగా మహింపరుస్తున్నారని. దేవుని వారు కూడా మహింపరచబడే విధంగా మన పాటని దేవుడు మార్చును గాక. తర్వాత ఇంకొక మాట ఏమి రాయబడి ఉంది? నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది. ఇందాకడ ఆయన సందుకు వచ్చిన వారికి ఆయన వారి తలల మీద నిత్య ఆనందం, ఇక్కడ నిత్య సంతోషం. తర్వాత ఇంకొక మాట ఏం రాయబడి ఉంది? ఇక్కడ రెండు మాటలు, అదే రెండు అంతలు దీవెన. వారు సంతోష ఆనందములు కలిగిన వారై, అక్కడేమో ఎగిరిపోతుంది అని ఉంది, ఇక్కడ తొలగిపోతుంది. ఏది ఏమైనా పర్యవసానం ప్రతి మాట మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. దుఃఖము నిట్టూర్పు గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు దేవుడు ఎగిరిపోయేటట్లు చేయునుగాక. ఏ దుఃఖం ఏ నిట్టూర్పు ఉంది? ఎవరితో చెప్పుకోలేక నలిగిపోతున్న దుఃఖమా? ఎవరితో పంచుకోలేక గుండెల్లోనే భారంతో నింపబడిపోయిన నిట్టూర్పా? ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ దుఃఖమును మీ నిట్టూర్పును ఆయన ఎగిరిపోయేటట్టు తొలగిపోయేటట్టు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటాను. మన జీవితంలో ఇంతవరకు ఇన్ని మాటలు విన్నాం కదా, ఇంతకీ ఆ దుఃఖము నిట్టూర్పు ఎలా ఎగిరిపోతుందో ఒక మాట మీకు చూపించి నేను ముగించేస్తాను. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ ఆమె చెప్తుంది, ఆమె బాధ అంతా విన్నవించుకుంటుంది. ఏమని చెప్తుందంటే, బహు దుఃఖాక్రాంతురాలై గుండె నిండా వేదనతో దేవుని సన్నిధికి వచ్చి ఆమె కన్నీటితో దేవుని సన్నిధిలో చేరి ఆయన చెప్పుకుంటుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇక్కడ 3 విషయాలు ఆమె నోటితో పలుకుతుంది. జాగ్రత్తగా వినండి. నీ సేవకురాలనైనా ఇదిగో నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు ఒక మగబిడ్డను దయచేస్తే. ఇక్కడ ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె ఎంతగా దుఃఖాక్రాంతురాలై వచ్చిందంటే, తన భర్త ఆమె అంటున్నాడు, ఎందుకమ్మా పిల్లలు లేరనా అంత బాధపడుతున్నావు? పిల్లలు లేరని అంత దిగులు పడుతున్నావు? ఎందుకు అంత బాధపడాల్సిన పనే ఉంది? మనకంత తింటాకి లేదా, వంటాకి లేదా? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠుడని కాదా అని భర్త ఓదారుస్తున్నాడు. బాగానే ఉంది ఇదంతా. కానీ ఆమె వేదన ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పెళ్ళైన వాళ్ళని ఎవరికి వాళ్ళు పలకరించి ఏమంటారు? విశేషం ఏమైనా ఉందా, విశేషం ఏమైనా, ఇదే మాట కదా ఎక్కడ చూసినా. ఆ ఊళ్ళో కూడా ఆమెను కూడా అలాగే అందరూ అడుగుతున్నట్లు ఉన్నారు. ఎక్కడ చూసినా అదే మాట అడుగుతూ ఉంటుంటే ఆమెకి తల్ల తీసేసినంత పని అయిపోతుంది. కానీ పరిస్థితి ఏమో ఆమె గర్భఫలం రాక వేదనతో నలిగిపోతుంది. కానీ ఆ భర్త అంటున్నాడు, ఎందుకమ్మా బాధపడతావు? ఏం బాధపడొద్దు, నేను 10 మంది కొడుకుల కంటే శ్రేష్ఠుడినే కదా, నేను నిన్ను చక్కగానే చూసుకుంటానికి నీకేమైనా బాధ కలిగిస్తున్నానంటే నువ్వేం బాధ కలిగించట్లేదు అయ్యా, చక్కగానే చూసుకుంటున్నావు. కానీ నా బాధ నేను ఎవరితో పంచుకోగలుగుతాను, ఎవరితో చెప్పుకోగలుగుతాను, దుఃఖంతోనే ఉంటుంది. కానీ ఇలాగే సంవత్సరం ఏటేటా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో యెరూషలేములో ప్రార్థనలు చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళేటువంటి అర్పణలు కానీ వాళ్ళు చేసుకున్న మొక్కుబడులు కానీ చెల్లించుకొని అక్కడ కొన్ని రోజులు ఉండి వచ్చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉండేవి. అందరూ వెళ్ళారు, ఎవరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు. తినేవాళ్ళు తింటున్నారు, వండేవాళ్ళు వండుకుంటున్నారు, తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, ఆడేవాళ్ళు ఆడుతున్నారు. ఎంతమంది ఎన్ని రంగాల్లో ఉన్నా ఈమె మాత్రం ఒక్కటే దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమె చెప్పండి. ఇక్కడ మనం గమనిస్తే దుఃఖముతో ఉన్న వ్యక్తి, కన్నీటితో ఉన్న వ్యక్తి, అందరూ సంబరాలు చేసుకుంటున్నారు కదా, దుఃఖం మర్చిపోయి సంబరాలు చేసుకోవాలి. దుఃఖం మర్చిపోయి వండుకొని అది తినాలి. దుఃఖం మర్చిపోయి కలిసి అందరూ కూడా అంత్యాక్షరి పెట్టుకుని ఆడుకోవాలి. దుఃఖం మర్చిపోయి అందరూ కూడా సరదాగా కాసేపు నవ్వుకుంటూ బాధను మర్చిపోవాలి. కానీ ఈమెం చేసిందో తెలుసా? నాకు దుఃఖం అనుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలు పెట్టలా. నా దేవుని మందిరం ఎక్కడుంది, నా దేవుని సన్నిధి ఎక్కడుంది, నా దేవుడు నా స్వరాన్ని వినే స్థలం ఎక్కడుంది,
అని దేవుని సన్నిధికి పరుగు పరుగు పరుగున వెళ్ళిందండి. ఆ సన్నిధిలో ఏడవటం మొదలుపెట్టింది. ఆ సన్నిధిలో గుండెలు బాదుకోవడం మొదలుపెట్టింది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ఆమె మొర్ర పెట్టడం మొదలు పెడుతుంది. కన్నీళ్లు విడుస్తుంది. విడుస్తూ ఏం చెప్పుకుంటుందో తెలుసా? నీ సేవకురాలనైన నన్ను, నా శ్రమను చూడయ్యా. నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ సేవకురాలనైన నాకు ఒక మగ బిడ్డను దయచేయ్యా అని 3 విన్నపాలు చెప్పిందండి. నా శ్రమను చూడయ్యా, నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అయ్యా, నాకు ఒక మగ బిడ్డను దయచేయ్యా. ఇది పిల్లల గురించి, ఏదో గర్భఫలం గురించి చెప్పే మాటలు కాదు. మన దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవడానికి దేవుడు ఏ విధంగా కార్యాన్ని చేస్తాడో మనం ధ్యానం చేస్తున్నాం. ఆమె వచ్చింది, కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంది. ఆ కన్నీటితో వేడుకుంటూ ఒక తీర్మానం చేసుకుంటుంది. ఆ తీర్మానం తర్వాత మనం విందాం. కొంచెం పైన నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను అంటది ఒక మాట చూడండి. యాజకుడు వచ్చాడు అక్కడికి. ఆమె ఎంత దుఃఖంతో ప్రార్థన చేసుకుంటుందో. ఈమెవరో అందరు పండగలో ఉన్నారు, ఒక్కటే వచ్చి ప్రార్థన చేసుకుంటుంది, చక్కగా ప్రార్థన చేసుకుంటుంది అని అనుకోవాలి. కానీ ఆయన ఏమనుకున్నాడంటే మనసులో, ఆమె పెదవులు మాత్రం కదలడం చూసి ఆమె ఏదో మత్తు పుచ్చుకొని వచ్చింది అనుకుని ఆమె నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు. అప్పుడు వెంటనే ఆమె ఆయన మీద సీరియస్ అవ్వాలి. సీరియస్ అయ్యి, నా బాధ నేను దేవుడితో చెప్పుకుంటుంటే నువ్వేంటయ్యా మధ్యలో నేను ఎలా అంటున్నావు అని చెప్పి అనాలి. కానీ ఎక్కడ కూడా ఆమె ఏ మాట అనుకోకుండా ఆయనతో కూడా ఏమంటుందో ఒకసారి చూడండి పైన. మనోదుఃఖము కలిగిన దాననై ఉన్నాను, ద్రాక్షారసమునైనను మద్యంనైనను పుచ్చుకోలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దానిపైన ఒక మాట ఉంటుంది, నీ సేవకురాలనైనా నన్ను నీచమైన దానిగా ఎంచొద్దయ్యా. ఎంత చక్కగా చెప్పింది. అసలు వచ్చిన సేవకుడు అంత మాట అంటే, ఈ రోజున ఎవరైనా ఒక సేవకుడు ఒక మాట త్వరబడి తోలాడి మాట్లాడాడు అనుకోండి, ఏమంటాం? ఇంకోసారి నీ మొహం నేను చూడండి, నీ మందిరానికి నేను రాని వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడ సేవకుడు ఆమెను అంత మాట అన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆమె చిన్నబుచ్చుకోకుండా ఒక మాట అంటుంది. ఏమంటుంది? నీ సేవకురాలనైనా నన్ను ఎంచొద్దయ్యా. ఎంత చక్కటి మాట అండి అది. ఎన్నోసార్లు ఈ మాటలు మనం చదివే ఉంటాం, వినే ఉంటాం. కానీ ఆ మాటలలో ఉన్న ప్రతి భావం మన హృదయంలో దేవుడు నాటాలి. ఆమెను చెప్పండి. మన దుఃఖము నిట్టూర్పు ఏమవ్వాలి? గట్టిగా చెప్పండి. మన దుఃఖమును నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్లు చేయాలి. అలా చేయాలంటే మొదట మనం దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. ఆమెను చెప్పండి. ఆత్మను నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి మనం. ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే దేవుని మందిరాన్ని ఆశ్రయించింది ఒకటి. రెండవది, నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిని ఆమె హృదయాన్ని కుమ్మరించింది. అంటే మొదట దేవుని సన్నిధికి వెళ్ళే మన హృదయాలు ఖాళీ చేయబడాలి. ఇప్పుడు ఆమెను చెప్పండి. దేవుని సన్నిధికి వెళ్తున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళిన మనం లోపల అన్నీ నింపుకొని వెళ్ళి ఆయన సన్నిధిలో ఏమి కుమ్మరించగలుగుతాం? మనసులో ద్వేషాన్ని నింపుకుంటాం, అసూయని నింపుకుంటాం, కక్షను నింపుకుంటాం, పగని నింపుకుంటాం, కలహాలను నింపుకుంటాం, కోపాన్ని నింపుకుంటాం. అన్నీ హృదయంలో నింపబడి ఉన్నాయే. మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఏం కుమ్మరించగలుగుతాం? దేవుని సన్నిధికి వెళ్ళి ఏమని ఆయన సన్నిధిలో అయ్యా నా మనవి వీరు అని ప్రార్థన చేయగలుగుతాం? ఆయన సన్నిధిలో కుమ్మరించుకోకుండా, ఆయన సన్నిధిలో వేడుకోకుండా, ఆయన సన్నిధిని ఆశ్రయించుకోకుండా నా దుఃఖము నా నిట్టూర్పు తొలగిపోవాలి, నా దుఃఖము నా నిట్టూర్పు ఎగిరిపోవాలని ఎన్ని ప్రార్థనలు చేసినా మన దుఃఖం మన మీదే ఉంటుంది, మన కన్నీళ్లు మన మీదే ఉంటున్నాయి, మన ఉపద్రవాలు మన మీదే ఉంటున్నాయి. ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన మీద ఇంతవరకు ఏలుబడి చేసే ప్రతి దుఃఖము నిట్టూర్పు ఇక మీదట పెత్తనం చేయకూడదు. ఆమెను చెప్పండి. పెత్తనం చేయకుండా దుఃఖం నిట్టూర్పు తొలగిపోవాలి. ఆమెను చెప్పండి. అలా చెయ్యాలని అనుకుంటే మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. రెండవది, మన ఆత్మని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ఎలా కుమ్మరించాలి? నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించాలి. అలా కుమ్మరించిన తర్వాత దేవుడు కార్యాన్ని చేయడం మొదలుపెట్టాడు. ఇంకొక మాట మనం గమనిస్తే మన హృదయాలు ఖాళీ చేయబడాలి. ఖాళీ చేయబడటం అంటే మనకి చాలా వరకు కష్టమైన పనే. పైకి బాగానే కనపడతాం, లోపల మన మనసులో ద్వేషాలు ఏ రకంగా ఉంటాయో. పైకి మంచిగానే కనపడతాం, మెల్లగా మాట్లాడతాం, చక్కగా మృదువుగానే మాట్లాడతాం. కానీ మన మనసులో ఉన్న ద్వేషాలు ఎదుటి వారికి కనబడతాయా? మన మనసులో ఉన్నటువంటి
వ్యతిరేకమైన మనస్సు ఎదుటివారికి కనబడదు. కానీ ఇవన్నీ కూడా ఖాళీ చేయబడితేనే మన దుఃఖము నిట్టూర్పు తొలగిపోతుంది, ఎగిరిపోతుంది. ఒక మాట 62వ కీర్తన 8వ వచనంలో దావీదు గారు ఒక మాట అంటాడు చూడండి. 62వ కీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఎన్నిసార్లు ఉంచాలంటండి? ఎల్లప్పుడూ. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బలహీనత వచ్చినా, సమస్య వచ్చినా మీరేం చేయాలంట? ఎల్లప్పుడూ యెహోవా మీద నమ్మిక ఉంచండి. ఎందుకు నమ్మిక ఉంచాలయ్యా? అన్నీ బాగుంటే నమ్మిక ఉంచుతాం. కష్టాలు వస్తే ఎలా నమ్మిక ఉంచుతాం? కన్నీళ్ళు వస్తే ఎలా నమ్మిక ఉంచుతాం? బలహీనతలు వస్తుంటే ఎలా నమ్మిక ఉంచుతాం? మాకు ఎంత ప్రార్థన చేస్తున్న సమస్యలు పడ్డది ఎలా నమ్మిక ఉంచుతామయ్యా అని మనం అనుకుంటాం. తర్వాత ఒక మాట అంటాడు చూడండి అమ్మా, ఆయన సన్నిధిని, ఇప్పుడు ఆమె చెప్పండి, ఆయన సన్నిధిని ఏం కుమ్మరించాలండి? ఆమె తల్లి హన్న ఏం కుమ్మరించింది? ఆమె ఆత్మనంటే హృదయాన్ని కుమ్మరించేసిందండి దేవుని సన్నిధిలో. కుమ్మరించిన ఆ వ్యక్తిని దేవుడు మర్చిపోయాడా? దావీదేమంటున్నాడు, జనులారా నేను ఒకప్పుడు గొర్రెల వెంట తిరిగేవాడిని, గొర్రెల్ని మేపుకుంటూ అరణ్యంలో యెహోవా నా కాపరి అంటే పాటలు పాడేవాడిని. గాఢాంధకారమైన నాకు భయం ఉండేది కాదు, మరణాంధకారమైన నాకు ఏ మాత్రం కూడా బాధ ఉండేది కాదు. ఎందుకో తెలుసా? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదుకుంటుంది. గట్టిగా ఆమె చెప్పండి అని చెప్పినటువంటి దావీదు గారు అంత ఖచ్చితంగా హృదయాన్ని కుమ్మరించండి జనులారా అని ఎందుకు చెప్పగలిగాడు తెలుసా? అనుభవించాడు. గట్టిగా ఆమె చెప్పండి. అనుభవించిన దావీదు ఆయన పొందిన అనుభవాన్ని, దేవునిలో ఆయన పొందిన ఆనందాన్ని ఇతరులకు చెప్పకుండా ఉండలేకపోయాడు. అందుకే చెప్తున్నాడు, ఇదిగో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయన ఎందుకు మీరు నమ్మిక ఉంచండి, ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మిక ఉంచండి. శ్రమలు వచ్చినా భయపడొద్దు, కష్టాలు వచ్చినా భయపడొద్దు, నిందలు వచ్చినా భయపడొద్దు, అవమానాలు వచ్చినా భయపడొద్దు, ఏ రకమైన పరిస్థితులు చుట్టుముట్టినా ఏమాత్రం భయపడొద్దు. ఏం చేస్తారో తెలుసా? మీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించడం మొదలు పెట్టండి. ఆమె చెప్పండి. ఈ రోజున మనము హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం మొదలు పెడితే కార్యాలు చూడగలుగుతాం. హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం మొదలు పెడితే అద్భుతాలు చూడగలుగుతాం. ఎక్కడో అరణ్యంలో ఉన్న వ్యక్తి సింహాసనం మీద కూర్చునే రాజు అయ్యాడంటే మామూలు విషయం అండి. సౌలు రాజుకు దేవుడి కృపను చూపిస్తే ఆ కృపని దూరం చేసుకున్నాడు, కృపని పోగొట్టుకున్నాడు. ఆ కృపని పోగొట్టుకున్నటువంటి సౌలు రాజు మరలా కృపను పొందుకోలేకపోయాడు. కానీ దావీదు పొందుకున్న కృపను ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాడు. ఆమె చెప్పండి. మనము కృపని దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మీకు కృపనిస్తాడు, కుటుంబాలకు కృపనిస్తాడు, సేవకులకు కృపనిస్తాడు. కానీ కృపను పోగొట్టుకునే వారికి మనం ఎవ్వరం ఉండకూడదు. కృపను నిత్యము కాపాడుకునే వారికి మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు మార్చబడును గాక. కృపను పోగొట్టుకున్న సౌలు రాజు ఏమైపోయాడండి? జీవితం పతనమైపోయింది. కృపను పొందుకున్న వ్యక్తిని తరుముతూ 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 తన జీవితం అంతా తరవడే పనిలో ఉన్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? తన కత్తి మీద తాను పడి చనిపోయే పరిస్థితి వచ్చింది కృపను పోగొట్టుకున్న తర్వాత. కృపను పొందుకున్న వ్యక్తి ముదిమి వచ్చే వరకు కూడా, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా, ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా జీవిస్తూ వచ్చి మరణించాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఎంతకాలం మన దుఃఖం, ఎంతకాలం మన నిట్టూర్పు, ఎంతకాలం మన వేదన మనతోనే ప్రయాణం చేస్తున్నాయేమో. ఈ మధ్యాహ్న వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ దుఃఖమును, మీ నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్లు చేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ ఎగిరిపోయేటట్లు చేయాలంటే మొట్టమొదటి మాట దేవుని సన్నిధిని మనం ఆశ్రయించాలి. రెండవది ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాలను కుమ్మరించాలి. చివరిగా మూడో మాట నేను చెప్పి ఆ రెఫరెన్స్ చదివి ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనతోనూ మునిగిన వారై అనేకులు గోనె పట్టను కట్టుకొని బూడిదను పోసుకొని దేవుని సన్నిధిలో
విలపించటం మొదలుపెట్టారు. ఆమె చెప్పండి. వారి ప్రార్థన ఏంటో చెప్పనా? మూడోదిగా, దుఃఖము నిట్టూర్పు అనే పరిస్థితి వారి తలల మీదకి వచ్చింది. శాసనం రాజు ద్వారా సంతకం చేయబడింది. శత్రువైన హామాను యూదులందరినీ సంహరించాలని తాకీదులు తీసుకున్నాడు. యూదులందరిని లేకుండా చేయాలని, పతనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అసలు ఎందుకని ఇంత కార్యం చేయడానికి రాజు దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడంటే, ఊళ్ళో ఉన్న ప్రజలందరూ హామాను అనే వ్యక్తి వస్తే ఒంగొంగి దండాలు పెడుతున్నారు. హామాను అనే వ్యక్తి రాజుల సంస్థానంలోనే ఉన్నాడు, రాజు అధికారంలో ఉన్నాడు, రాజు తర్వాత రాజు అంతటోడిగా ఉన్నాడు. ఒక మాట చెప్తాను, రాజు వచ్చినప్పుడు ప్రజలందరూ దండం పెట్టారంటే ఒక అర్థం ఉందండి. రాజు వచ్చాడండి, ప్రజలందరూ దండం పెట్టారు, మోకాళ్ళ మీద ఉన్నారు, వంగి దండాలు పెట్టారు, బాగానే ఉంది. కానీ రాజు ఏం చెప్పాడు తెలుసా? హామాను నా తర్వాత సంస్థానంలో ఉన్నాడు, హామానుకు కూడా మీరందరూ నాకు ఎలా నమస్కారం చేస్తున్నారో అలాగే హామానుకు కూడా నమస్కారం చేయాలి. అందరి పీటలు, అందరి స్థానాలు ఒక కుర్చీలో ఒక లెవెల్లో ఉంటే, అందరి పీటలు ఒక స్థానంలో ఉంటే హామాను కుర్చీ ఇంకొంచెం అగ్రస్థానంలో ఉండేది. అంత ఘనపరిచాడు. అయితే హామాను తప్పబట్టడం కాదు, కానీ హామానికి ఆ స్థితికి రావడానికి సామాన్యంగా వచ్చేది కాదు. రాజు దయ పొందడం అంటే సామాన్యంగా, రాజు విషయంలో దయ పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందరికంటే హెచ్చైన స్థితిలో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ అతని అంతరంగ స్వభావం ఎలా ఉందంటే, హామానులో ఉన్న అంతరంగ స్వభావం, ప్రతిరోజు అందరూ వంగంగి దండాలు పెడుతున్నారా, ఒక వ్యక్తి మాత్రం గేటు దగ్గర ఉన్న వ్యక్తి నమస్కారం చేయట్లా. ఎవరా వ్యక్తి? మొర్దెకై. అందరూ దండం పెడుతున్నారు, మొర్దెకై పెట్టట్లా. వేల మంది మోకరిస్తున్నారండి, ఈయన ఒక్కడే మోకరించట్లా. సరే కదా, ఈయన కన్నులారా చూసినోడు గాడు. ఈయన పక్కన ఒక బ్యాచ్ ఉన్నారు, గుసగుసలాడే బ్యాచ్, డప్పు బ్యాచ్ లాంటివి ఉండి వచ్చి చెప్తున్నారంట, అయ్యా అందరూ నీకు దండం పెడుతున్నారు, నువ్వు వచ్చినప్పుడు యూదుడు అన్నాడే మొర్దెకై, ఆ ఒక్కడే నీకు దండం పెడతలా అని చెప్పగానే మనసులో ద్వేషం పెరిగిపోయింది, మనసులో కక్ష పెరిగిపోయింది. అసలు ఇంతమంది నాకు దండం పెడుతున్నారు, ఒక్కడ పెట్టకపోతే ఏమైంది? అతను కూడా చూసింది కదా, ఎవరో చెప్పిన మాటలు విన్నాడు. విని ఇక చూడటం మొదలుపెట్టాడు. అందరూ వంగి దండం పెడితే ఈయన ఒక్కడే పెట్టకుండా కనపడ్డాడు. ఇక కోపం పెరిగిపోతుంది రోజు రోజుకి. ఎలాగైనా ఈ ఒక్క వ్యక్తిని సంహరిద్దాం అని అనుకోవడం కాదు, అసలు ఈ వంశాన్నే లేకుండా చేద్దామని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి పలానా దానికని చెప్పి సంతకం తీసుకొని ముద్ర ఏం చేసుకున్నాడు. ఇక ఆ విషయం తెలిసింది మొర్దెకైకి. వెంటనే ఆ స్థానంలో, అదే షూషను కోటలో ఉన్నటువంటి ఎస్తేరు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అమ్మా దేవుడు నిన్ను ఇక్కడ ఈ స్థానంలో నిలబెట్టింది ఈ సమస్య నుంచి దాటించడానికే, ఈ దుఃఖము ఈ నిట్టూర్పు నివారణ కలగడానికే. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీవు కూర్చో, నీ పనికత్తెలందరినీ కూర్చోబెట్టు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి, సమస్య పరిష్కరించబడుతుంది అని చెప్తూ ఎంతగానో వాళ్ళందరినీ బలపరిచాడండి. తర్వాత ఇంకొక మాట అంటాడు కోపంగా, బాబాయ్ కదా, కోపంగా వెళ్ళి ఎంత మాట అంటాడంటే, ఒకవేళ ఇదిగో నీవు గనక ప్రార్థన చేయాల్సిన పని ఇప్పుడు నాకు లేదు, పట్టణం కాపాడబడితే కాపాడబడి, యూదులు కాపాడబడితే కాపాడబడ్డారు, లేకపోతే లేదు, నేను మంచి స్థానంలో ఉన్నాను కదా అనుకుంటావేమో, నీవు గనక మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుంచి దేవుడు సహాయాన్ని పంపిస్తాడు, నీవు గనక మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుంచి దేవుడు కార్యాన్ని చేయడం మొదలు పెడతాడు అని గట్టిగా చెప్పేసి వచ్చాడు. ఆమె తర్వాత అందరు పనికత్తెలు అందరూ కలిసి ఉపవాసం ఉండడం మొదలుపెట్టి ప్రార్థన చేశారు. ఎంత ప్రార్థన! దుఃఖముతోనంట, రోదముతో, వేదనలతో, కన్నీళ్లతో వాళ్ళు గోనె పట్టణ కట్టుకొని బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రార్థించిన తర్వాత ఈ చరిత్ర అంతా నేను చెప్పట్లేదు, కానీ ఏం జరిగిందో చివరికి చూడండి. 9వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. 9వ అధ్యాయం 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములని, గట్టిగా ఆమేన్ చెప్పండి. యూదులందరంట ఏంటంటే ఏం రాయబడింది అక్కడ? వారి పగవారి చేత బాధపడక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ పగవారు మనకున్న పగవారి చేత బాధపడక నెమ్మది కలిగిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలని, మూల్గుట మానిన శుభదినమనియు
ఇక్కడ మనం గమనిస్తే దుఃఖం వెళ్ళిపోయింది, ఇక నిట్టూర్పులు వెళ్ళిపోయినాయి. ఎలా వెళ్ళిపోయిందంటే ఒకే ఒక మాట, ఉపవాస ప్రార్థన ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన దుఃఖము మన నిట్టూర్పు ఎగిరిపోవాలంటే ప్రతిరోజు కూడా మన ఇంట్లో మన పిల్లల కోసం మనం ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మన పిల్లలు చిన్నతనం నుంచే ఎదిగిన మొక్కలుగా ఎదగాలంటే చిన్న మొక్క పెడతాం, దానికి రోజు నీరు పోయడం ఎంత అవసరమో, మన పిల్లల కోసం డబ్బులు సంపాదించడము, ఆస్తి కూడగట్టడము, వాళ్ళకి ఏదేదో చేయడము ఎంత ముఖ్యం అనుకుంటాం. వాటికంటే ప్రాముఖ్యమైన ఏంటో చెప్పనా, మన పిల్లల కోసం ప్రతిరోజు ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం మార్చబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన పిల్లల కోసం ప్రతిరోజు ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం మార్చబడితే, ఇంకా ప్రార్థించే తల్లిదండ్రులు అనుకోండి, వారంలో ఒక్క పూటైనా పిల్లల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ పిల్లల భవిష్యత్తు దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఆ విధంగా మీరు ప్రార్థన చేయగలిగితే, ఎంతమంది పిల్లలను చూస్తామండి లోకంలో. తల్లిదండ్రులు ఎదిగొచ్చిన పిల్లలను చూసి నా పిల్లలు ఇలా అవుతారు అనుకోలేదండి, నా పిల్లలు ఇలా మారుతారు అనుకోలేదండి, నా పిల్లలు ఇలా చేస్తారు అనుకోలేదండి. నేను తల వాదుకునే వాళ్ళు లేరా? ఎక్కడికక్కడ పిల్లలు బెట్టింగ్లని, ఎక్కడికక్కడ పిల్లలు లోక సంబంధమైన అలవాట్లని, ఎక్కడికక్కడ పిల్లలు ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో మునిగి తేలుతున్నారు. మన పిల్లలు చిన్నతనం నుంచే ఆత్మీయంగా ఎదగాలంటే మనము వాళ్ళ కోసం డబ్బు సంపాదించడము, వాళ్ళకి ఆహారం సంపాదించడము, వాళ్ళకి ఇల్లు సంపాదించడము, వాళ్ళకి అన్ని వసతులు సంపాదించడము కంటే, ఇవి ఇచ్చిన దానికంటే కూడా నీ ప్రార్థన నీ పిల్లలకి చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్ చెప్పండి. నీ ప్రార్థన పిల్లలకి నీవు ప్రతిరోజు చేసే ప్రార్థన ద్వారా నీ పిల్లలు ఆత్మీయతలో బలవంతులుగా మార్చబడతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. శారీరకంగా ఒకవేళ బలహీనులుగా ఉండొచ్చు, మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేని వారిగా ఉండొచ్చు, కానీ మన పిల్లలు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ద్వారా మన పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు దయచేయను గాక. ఉపవాస ప్రార్థన వారంలో ఒక్క పూట మీరు కేటాయించుకొని, మీకు అనుకూలం ఉన్న రోజే, మీకు అనుకూలం ఉన్న రోజు ఒక్క పూట రాత్రిపూట అయినా కొన్ని గంటలు మీ పిల్లల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ పిల్లల భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించేటట్టు దేవుడు చేయను గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోయేటట్లు దేవుడు చేసేటట్లుగా మనము ఆయన సన్నిధిని ఆశ్రయించాలి. ఆయన సన్నిధిలో మనము ప్రతిరోజు నీళ్లు కుమ్మరించేట్లుగా హృదయాన్ని కుమ్మరించాలి. మూడవదిగా ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఆ విధంగా మనం చేస్తే ఏ దుఃఖము ఏ నిట్టూర్పు మన మీద పెత్తనం చేస్తుందో మీరు ఆలోచించండి. ఆయన సన్నిధిని ఆశ్రయిస్తున్నామా? నీళ్లు కుమ్మరించేట్లుగా హృదయాన్ని కుమ్మరిస్తున్నామా? ఉపవాస ప్రార్థనలో ఆయన సన్నిధిలో గడుపుతున్నామా? ఏ దుఃఖము ఏ నిట్టూర్పు మన మీద పెత్తనం చేస్తుందో మీరు చూడండి. తర్వాత ఏ దుఃఖానికి నిట్టూర్పుకి ఇక మీద దేవుడు పెత్తనం ఉంచడు. మన తల మీద ఏముంచుతాడు? నిత్య ఆనందాన్ని దేవుడు మన తలల మీద ఉంచబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సంతోషములతో సీయోనులో పాటలు పాడేవారుగా మనల్ని చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆనంద సంతోషాలు రెండంతల దీవెన మీకు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. చేసే దేవుడు ఏ సమస్య మీకు ఉందో మొట్టమొదటిగా మీ సమస్యను తీసేస్తా అని పై వచనంలో రాయిలా, విమోచించబడిన జనాంగంగా మీరుంటే, పాటలు పాడే జనాంగంగా మీరుంటే, సియోనులో కనబడే జనాంగంగా మీరుంటే, మీ తలల మీద అప్పుడు నిత్య ఆనందం ఉంటుంది, సంతోషము ఆనందం అని రెండంతల దీవెన ఉంటుంది. అప్పుడు మీలో ఉన్న దుఃఖము నిట్టూర్పును నేను ఎగిరిపోయేటట్లుగా చేయబోతున్నాను. ఆ విధంగా దేవుడు చేసేటట్లుగా మనం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? ఆ విధంగా దేవుడు నా పట్ల కార్యాన్ని చేయాలి, నా కుటుంబం పట్ల కార్యాన్ని చేయాలి. నాలో ఉన్న దుఃఖము, నాలో ఉన్న నిట్టూర్పు, నాలో ఉన్న వేదన, నాలో ఉన్న కన్నీరు, నాలో ఉన్న కలవరం కొట్టివేయబడాలి, ఎగిరిపోయేటట్లుగా దేవుడు చేయాలని ఆశ కలిగి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒక్క క్షణం ఆశ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. అయ్యా, నా దుఃఖము నా నిట్టూర్పు ఎగిరిపోవాలి, నా దుఃఖము నా నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా చేయండి అయ్యా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దుఃఖము నా నిట్టూర్పు ఎగిరిపోవాలి ప్రభువా. నాకున్న కలవరం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన సన్నిధిని ఆశ్రయించాలి, నీళ్లు కుమ్మరించేట్లుగా ఆయన సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాలి, ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవంలోకి రావాలి. ఈ 3 గనక మనం చేయగలిగితే మన దుఃఖమును మన నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్లు చేస్తాడని ఆయన తేటగా మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన.
హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుటకే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుటకే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, ప్రేమ యేసయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ దారిలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలో నడుచుట నాకెంతో ఇష్టం. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన నేనుండలేనయ్యా. ఆమేన్, గ్లోరీ గ్లోరీ. నీవే లేకుండా నీ తోడే లేకుండా, అందరం కలిసి పాడదాం. నీవే లేకుండా
నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసయ్యా 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 మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామంలో లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మరొకసారి 9వ మాసం ప్రాంతంలో నాయన మీ నామాన్ని బట్టి కూడికని మీరు జరిగించారు. ఇదిగో నాయన ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన మరి ముఖ్యంగా ఇదిగో నా తండ్రి ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. అనిత గారిని, తన యజమానిని నాయన, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి రెక్కల కష్టాన్ని దీవించండి నాయన. ప్రతిరోజు పనులు ఉండడానికి సహాయం చేయండి. వారి కుటుంబాన్ని నిత్యం కూడా విడిచిపెట్టక మరువక మీరు నాయన నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. మరొకసారి శేషరత్నం అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ప్రతి బలహీనతను దూరపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఇది నన్ను మా మధ్యలో కూడిన తల్లి గారి కొరకు, కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. అయ్యా ఉద్యోగ విషయాల్లో కార్యాన్ని చేయండి. ప్రతి విధమైనటువంటి నాయన ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. కుటుంబంలో నాయన అయ్యా ఒక సమస్యని పరిష్కరించి పనిని చూపించి నోటి నిండా నవ్వు దయచేయమని వేడుకుంటున్నాం. కుమార్తె కుటుంబాన్ని, కుమారుడు కుటుంబాన్ని మీరు దీవించండి. తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దినాన ఈ విధంగా నీ సన్నిధిలో పాలు పంపులు పొందిన బిడ్డలు నాయన తిరిగి వెళుతుండగా వారి తలల మీద నిత్య ఆనందం కొమ్మరించబడునుగాక. వారి కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారముడునుగాక. నిత్యము దహించు అగ్నిగా మీరు తోడై వారితో నడుస్తున్నందుకు మీకు వందనాలయ్యా. బలమైన బాహు చాపి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. ఇదిగో నాయన చిన్న బిడ్డలకి చదువుల్లో జ్ఞానం ఇవ్వండి, కృప తోడుగా ఉంచండి నాయన. వారికి కావాల్సినటువంటి చక్కటి భవిష్యత్తును దయచేయండి. అన్ని విషయాల్లో తోడై మేలు చేయండి. సావుకులకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. గడిచిన వారంలో ఉన్న బలహీనత అంతటిని కూడా మీరు తొలగించి ఆరోగ్యం తినిపి ఈ దినాన్ని సందులో ఈ విధంగా మేము నాయన గడపడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ మరింత నాయన నీ కృపతో నింపండి. ప్రయాణాల్లో తోడే ఉండండి. ఎక్కడ నిలబడిన అగ్ని వంటి మాటలు విడుదల చేయండి. ఆత్మచేపు సంగతులు అనేకులు గ్రహించగలిగినట్లుగా కృప చూపించండి నాయన. మనుషుని మరుగు చేయండి. మీ సెలవు చాట మరుగు చేసుకుని ప్రతి ఒక్క చోట మీరు మహిమ పొందుకునే విధంగా వాడుకోనమని అయ్యా. ఇదిగో ఇదేనాన్ని ఇక్కడ ఈ విధంగా జరిగించిన కూడికని బట్టి అలాగే చుట్టుపక్కల కుటుంబాలను దీవించండి. శబ్దాంతరం ద్వారా ఎంతమంది మాటలు విన్నారో అయ్యా ఇదిగో ప్రతి ఒక్క కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. ఆయన మంగతాయారు గారిని కుటుంబాన్ని అలాగే వారి బిడ్డలను వంశీ కొరకు కూడా ప్రార్థన చేసిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి.
అలాగే నాయన అదిగో అన్ని విషయాల్లో కూడా కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో దినాన రాలేకపోయిన కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, కృప తోడుగా ఉంచండి. అలాగే మరలా ఇప్పుడు మేము వెళ్ళి ఎవరెవరి కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం, మాకన్నా ముందుగా మీరు అడుగు పెట్టండి, వారి సమస్యలన్నీ పరిష్కరించండి, కుటుంబాల్లో సమాధానంతో నింపండి, కార్యాలు చేసి మీరు మహిమను పొందమని, అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన వారికి, కుటుంబానికి, వారి చేతి పనులకును కలిగిన సమస్తానికి కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.